శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు. ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వము మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకడు చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. చాలాసేపు అయిన తరువాత ఆ గాలానికి కట్టిన బెండు కదలడం, అప్పుడప్పుడు అది నీటిలో మునిగి తేలటం మొదలుపెట్టింది. గాలాన్ని గట్టిగా పట్టుకొని చేపను పైకి లాగే అదను కోసం చూస్తున్నాడు. ఇంతలో ఒకడు అటువైపు వచ్చి అక్కడ ఆగి, ఏమయ్యా, బెనర్జీ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. కానీ ఆ జాలరివాడు గాలాన్ని పైకి లాగే ప్రయత్నంలో ఉండటం వల్ల బదులు చెప్పలేదు. ఆ కొత్త వ్యక్తి మళ్ళీ అదే ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. కానీ ఇతడు ఏ సమాధానం చెప్పలేదు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. వాని దృష్టి అంతా నీటిపైన తేలుతున్న బెండు మీదనే నిలిచి ఉన్నది. అందువల్ల కొత్తగా వచ్చిన వ్యక్తి విసిగిపోయి చికాకు పడుతూ అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు. అతడు కొంత దూరం వెళ్ళిన తరువాత గాలానికి కట్టిన బెండు నీటిలో మునిగిపోయింది. వెంటనే జాలరి ఒక్క ఉదుటున గాలాన్ని లాగి పెద్ద చేపను పట్టాడు. తువ్వాలు తీసుకొని ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ఆ కొత్త వ్యక్తిని బిగ్గరగా పిలిచాడు. ఏమయ్యా, ఇక్కడికి రా, నిన్నే పిలిచేది అని గట్టిగా అరిచాడు. కానీ ఆ వ్యక్తి తల వెనక్కు తిప్పలేదు. అదేవిధంగా చాలాసార్లు కేకలు పెట్టిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ఎందుకయ్యా అలా గావు కేకలు పెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ జాలరి, అయ్యా, ఇందాక ఏదో అడిగారే, ఏమిటది అని అడిగాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి చిరాకు పడుతూ, ఏమిటయ్యా, అడిగి నా నోరు పడిపోయింది, అదే మాట మళ్ళీ చెప్పమంటావా అన్నాడు. దానికి వాడు, అయ్యా, ఇందాక సరిగ్గా అదే సమయానికి నాగాలానికి కట్టిన బెండు నీళ్లలో మునగడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల మీరు ఏమి అడిగారో ఏమో ఒక్క మాట కూడా నాకు వినపడలేదు అని మర్యాదగా సమాధానం చెప్పాడు. శ్రీ గురుదేవులు శిష్యులకు తన అనుభవాలను వివరిస్తూ ఇలా చెప్పారు. ధ్యానం చేసేటప్పుడు అటువంటి ఏకాగ్రత కుదిరితే ఏమీ వినపడదు, కనపడదు. వీధి తలుపులను గట్టిగా బిగించి మూసివేస్తే ఇంట్లో ఉన్నవారికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదట్లో సాధకుని ఇంద్రియాలు అన్నీ పనిచేస్తుంటాయి. అందువల్ల చుట్టుపక్కల ఉన్నవి కనిపించటం, వినిపించటం జరుగుతుంది. కానీ ఆ ధ్యానమే తీవ్రమయ్యే కొద్దీ మనస్సు, ఇంద్రియాలు అన్నీ అంతర్ముఖాలై అతన్ని బాధించవు. మరొక సందర్భంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్య నేర్పే ఘట్టాన్ని వివరించారు. అర్జునుడు విల్లు ఎక్కుపెట్టాక ద్రోణుడు అతడితో, ఏమి చూస్తున్నావు, ఇక్కడ ఉన్న రాకుమారులు కనిపిస్తున్నారా అని అడిగాడు. అంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టమని అంటారండి. అప్పుడు అర్జునుడు విల్లు ఎక్కుపెట్టాక మళ్ళీ ప్రశ్నిస్తారు ద్రోణాచార్యుల వారు. ఏమి చూస్తున్నావయ్యా, ఇక్కడ ఉన్న రాకుమారులను చూస్తున్నావా, వాళ్ళు నీకెవరు కనిపిస్తున్నారు అని అడుగుతాడు. ఇక్కడ ఉన్న రాకుమారులు కనిపిస్తున్నారా అని అడుగుతారు. అర్జునుడు లేదని సమాధానం చెప్తాడు. నన్ను చూస్తున్నావా అని అడిగితే లేదని, చెట్టును చూస్తున్నావా అని అడిగితే లేదని సమాధానమిచ్చాడు. చివరికి చెట్టు మీదున్న పక్షి కూడా తనకు కనపడటం లేదని, పక్షి కంటిని మాత్రమే చూస్తున్నానని అర్జునుడు సమాధానమిచ్చాడు. అలా పక్షి కంటి మీద మాత్రమే బాణాన్ని గురిపెట్టి వదలగలవాడే నేర్పరి. అదేవిధంగా భగవంతుడి మీద మాత్రమే లక్ష్యం కలిగిన వాడికి నిజమైన ఏకాగ్రత, ధ్యానము కుదురుతుంది.
వాడి దృష్టి ఇతర విషయాల మీదకు పోదు. అలా ఏకాగ్రమైన మనస్సు ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు చక్కగా వివరించారండి. స్వస్తి వాసుదేవ